భయాన్ని అధిగమించవచ్చు అని అభయం ఇచ్చే వాళ్ళ కోసం వాళ్ళ ఎదురుచూపులు. యువత ఈ మధ్యకాలంలో రకరకాల అలవాట్లతో, కొత్త కొత్త గ్యాడ్జెట్స్, వాటి సావాసంతో వాటిలోనే మునిగి తేలుతూ నిర్వీర్యంగా అయిపోయి ఏం చేయలేము ఇక అన్న భయంతో బ్రతికేస్తున్నారు. భయాన్ని అధిగమించవచ్చు అని అభయం ఇచ్చే వాళ్ళ కోసం వాళ్ళ ఎదురుచూపులు. అసలు భయం దేనికి? భయం ఓడిపోతామని భయమా? గెలవలేమేమో అన్న భయమా? పరీక్షలో ఉత్తీర్ణత చెందలేమేమో అన్న భయమా? ఉద్యోగం రాదేమో అన్న భయమా? ఇలా భయం 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 ఎక్కడ చూసినా. మనం వీటన్నిటికంటే ఎక్కువగా భయపడాల్సింది ఒకే ఒక దానికోసం. అదేంటో ఊహించగలరా? ఏం లేదండి, అది భయమే. భయానికి మించిన భయం ఏముంటుంది చెప్పండి? భయం ఒక తెర లాంటిది. అది నిన్ను వాస్తవాన్ని చూడనివ్వదు. అది నిన్ను తన చేతుల్లోకి తీసేసుకుంటుంది. మీరు ఒక అడవిలో వెళ్తున్నారనుకుందాం, చాలా చీకటిగా ఉంది. అక్కడ ఏదో ఒక చిన్న అలికిడి అయింది అనుకుందాం. దాంతో ఆ చీకట్లో ఏదో అనుకొని ఎలుగుబంటే ఊహించేసుకున్నారు. ఇక ముందుకెళ్తుంటే ఏ చీకటి కార్నర్లో చూసినా కూడా మీకు ఎలుగుబంటే ఉన్నట్టే కనబడుతుంది. అది భయం నిన్ను తన చేతుల్లోకి తీసుకోవడం. భయం మనల్ని ఆలోచించనివ్వదు. మన బుర్రని, ఆలోచనల్ని, వాటి నుండి బయటపడే మార్గాన్ని కూడా చూపదు. కాబట్టి ఒక వస్తువు, ఒక విషయం గురించి భయపడుతూ ఉండటం వల్ల మన ఆలోచనని అక్కడే స్థిరంగా ఉంచి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకుండా పోయి భయాన్ని అనుభవిస్తూనే ఉంటాం. దిస్ ఇస్ కాల్డ్ ఫిక్సేషన్. భయం అనేది ఎలా అనుభవం అవుతుంది మనకి అనే దానికి ఒక చిన్న కథ చెప్తాను.